the requirement, I can create a PV. అంతే. I can create a persistent volume. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకే ఓకే రైట్. సో దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. అంటే దట్ మీన్స్ వాట్? సో ఇక్కడ చూస్తే మీరు ఎస్ ఫ్రెండ్స్ చూడండి, ఈ సైడ్ ఎస్ టీమ్ ఉంటుంది, రైట్. ఈ సైడ్ టీమ్ ఉంటుంది, ఎస్. మరి వాళ్ళ అప్లికేషన్ రన్ చేసుకోవడానికి ఎస్ పాడ్. పాడ్ అంటే ఏం సార్? పాడ్ అంటే మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి పాడ్లో, అంతే. మల్టిపుల్ కంటైనర్స్ ఇన్ ఏ సింగిల్ కంటైనర్ ఆర్ మల్టిపుల్ కంటైనర్స్ ఆల్సో. దీన్నే మనం పాడ్ అంటాం. సింగిల్ కంటైనర్ ఆర్ మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి. ఎస్ ఈ టీమ్ అంటే దిస్ ఇస్ వాట్ యూజర్ అనుకోండి, ఆర్ యూ కెన్ సే డెవలపర్స్, అంతే. సో సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ సైడ్ నుంచి ఎస్ బాస్ వీ నీడ్ 100 GB స్టోరేజ్ స్పేస్ నౌ. ఎందుకు? టు స్టోర్ అవర్ అప్లికేషన్ డేటా, టు స్టోర్ మై బిజినెస్ డేటా, సమ్ అదర్ థింగ్స్ రీజన్. అప్పుడు 100 GB ఎస్ పీవీ కావాలి వీళ్ళకి. పీవీ అంటే ఏంది? పర్సిస్టెంట్ వాల్యూమ్ కావాలి. దట్ మీన్స్ వాట్? దే ఆర్ క్లైమింగ్ దిస్ పీవీ. క్లైమింగ్ ఇన్ ద సెన్స్ వాట్? సెండింగ్ ఏ రిక్వెస్ట్. ఏ బాస్ ప్లీజ్ అరేంజ్ 100 GB. 100 GB. Yes. Hey boss, please arrange 100 GB disk storage to store my application data, to run my application, whatever it is. ఏదైనా సరే. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? యాజ్ సూన్ యాజ్ ద డెవలపర్ రిక్వెస్టింగ్ 100 GB, ఎస్ ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ క్యూబర్నెటిస్ అడ్మిన్, ఎస్ వీళ్ళు ఏం చేస్తారు? వీడికి సంబంధించిన ఎస్ పీవీ, ఎస్ ఏదైతే ఉందో ఆ పీవీ తయారు చేసి క్రియేట్స్ పీవీ, ఓకే, అండ్ గివ్ ఇట్ టు దెమ్. దట్స్ ఇట్. దిస్ ఈస్ అవర్ రోల్. అంటే ఏం చేస్తారు? క్రియేటింగ్ పీవీ, క్రియేటింగ్ మౌంట్ పాయింట్ అండ్ గివ్ ఇట్ టు దెమ్, అంతే. వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకుంటారు, అయిపోతుంది. అంటే ఆ లొకేషన్ చెప్తే చాలు, డెవలపర్ ఏం చేస్తాడు అక్కడ ఎలాగైతే డేటా స్టోర్ అవ్వాలో అతను చూసుకుంటాడు, ఇక అంతే. మనం ఏంది ఇవన్నీ తయారు చేయటం, వాల్యూమ్స్ తయారు చేయటమే. ఆ తర్వాత వాల్యూమ్స్ని ఎస్ మనకు కావాలంటే డివైడ్ చేయటం, పార్టిషన్స్. వాల్యూమ్ తయారు చేయటం, వాల్యూమ్ని క్లస్టర్కి అటాచ్ చేయటం, మౌంట్ పాయింట్స్ తయారు చేయటం, తర్వాత అవసరం అనుకుంటే వాల్యూమ్స్ని పూర్తి స్థాయిలో ఎస్ పార్టిషన్ చేయటం. పార్టిషన్ 1, పార్టిషన్ 2, పార్టిషన్ 3 అట్లా పార్టిషన్ చేయటం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ అవర్ సైడ్ రెస్పాన్సిబిలిటీస్. అర్థమైందా? ఇది ఇక్కడైతే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ వై దే ఆర్ రిక్వెస్టింగ్ 100 GB. దెన్ ఐ కెన్ అరేంజ్ 100 GB ఫర్ దెమ్. ఎలా అరేంజ్ చేస్తాను? తయారు చేస్తాను, మౌంట్ పాయింట్ తయారు చేస్తాను, మౌంట్ పాయింట్ యాక్సెస్ వాళ్ళకి ఇస్తే, ఆ లొకేషన్ వాళ్ళకి ఇస్తే దే కెన్ యాక్సెస్ ది స్టోరేజ్, ఎస్ పీవీ, ఎస్ స్టోరేజ్. అర్థమైందా? సో ఇది ఈ వాల్యూమ్ అంతా కూడా డేటాతో నిండిపోద్ది ఇక డైరెక్ట్గా. ఎందుకు? మనం ఇచ్చేసాం కాబట్టి వాళ్ళకి. బట్ అల్టిమేట్ థింగ్ ఈజ్ వాట్? దిస్ పీవీ, ది స్టోరేజ్ కమ్స్ ఫ్రమ్ AWS. ఇట్ మైట్ బి EBS, ఇట్ మైట్ బి EFS, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇట్లా కమ్స్ ఫ్రమ్ AWSలో ఉంది, అక్కడే డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. బట్ అక్కడి నుంచి నేను ఎస్ ఒక కొంత డిస్క్ స్పేస్ నేను తయారు చేసుకొని ఆ డిస్క్ స్పేస్కి ఎస్ వీళ్ళకి ఇచ్చేస్తున్నా. సో డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే AWS EBS ఉందో, EBS ఎలక్ట్రిక్ బ్యాక్ స్టోరేజ్ ఉందో, మనం ఇచ్చిన ఎస్ ఏదైతే యూజర్ ఇస్తున్నాడో డేటా అదంతా కూడా ఇలా 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 అయిపోయి ఈ విధంగా వెళ్ళిపోయి ఇక్కడే స్టోర్ అవుతుంది. ఫైనల్ స్టెప్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఈవెన్ ఇఫ్ పాడ్ క్రాష్డ్ ఆర్ డౌన్, మై డేటా విల్ బి సేఫ్. మై డేటా ఈజ్ సేఫ్, రైట్. ఇక్కడి నుంచి మా డేటా ఉంటుంది, అట్లాగే ఉంటుంది అది. సో ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ చూసుకోవాలి. ఎస్ చూసుకున్న తర్వాత దీన్ని క్లస్టర్కి అటాచ్ చేస్తాడు అనుకోండి డైరెక్ట్గా ఆ వాల్యూమ్ని, అంతే. That means what? The developer is claiming something and arranging the volume by DevOps engineers or Kubernetes admin. మీరే Kubernetes admin, అంతే. మీరే DevOps engineer. 2 రోల్స్ మీ కంపెనీస్లో. ఎస్ రైట్, బాగుంది సార్, ఓకే. దీన్నే మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, ఎస్ దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఈ క్లైమింగ్ అంటాం కదా, క్లైమింగ్. దట్ మీన్స్ వాట్? యాక్సెసింగ్. ఓకే, యాక్సెసింగ్ అంటే సింపుల్గా ఇదిగో పీవీ ఇక్కడ తయారైతే ఇక్కడ ఎస్ పాడ్ ఉంటే, రైట్, ఇదంతా ఒక నోడ్లో ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. నోడ్ అంటే ఏంటి సార్? సర్వరే. వర్కర్ నోడ్ 1 సర్వరే. దిస్ ఇస్ వాట్ పాడ్. ఓకే, దిస్ ఇస్ వాట్ పాడ్.
సో ఈ పీవీ డైరెక్ట్గా ఎస్ ఫ్రెండ్స్, మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎస్ లెట్స్ సే మనం వాడు 100 GB అడిగాడు, ఎస్ ఎస్ దిస్ ఇస్ 100 GB పీవీ, వీ కెన్ అటాచ్ దిస్ పీవీ టు దిస్ ప్లేస్, అంతే అయిపోయింది, అంతే. సో అక్కడి నుంచి డేటా మొత్తం దీంట్లో స్టోర్ అవుతా ఉంటుంది. ఎస్, దీంట్లో స్టోర్ అవుతా ఉందంటే ఈ పీవీ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఏడబ్ల్యూఎస్ నుంచి, ఏడబ్ల్యూఎస్ ఈబిఎస్ నుంచి. ఓకే, సో మనం ఇక్కడ స్టోర్ అయ్యే డేటా ఇలా 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 ఎస్ 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 ఈబిఎస్కి రీచ్ అవుతుంది. అట్లా అనమాట సింపుల్గా చెప్పాలంటే. మనం కూడా ఏడబ్ల్యూఎస్ను తెలుసు కాబట్టి ఎస్ ఏడబ్ల్యూఎస్లో ఈబిఎస్ నుంచి మనం ఈ పీవీ తయారు చేసాం అనుకోవాలి, అంతే. బట్ ఈయన ఏం చేస్తాడు? క్లైమ్ చేస్తున్నాడు. క్లైమింగ్ ఏంటంటే రిక్వెస్టింగ్ సమ్ స్టోరేజ్ స్పేస్. దాన్నే మనం ఏమంటామంటే పీవీ క్లైమ్ అంటాం. అంటే ఏంది? పర్సిస్టెన్స్ వాల్యూమ్ క్లైమ్, పీవీసీ అంటారు సింపుల్గా, షార్ట్ పీవీసీ, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్. ఈ సైడ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్, ఈ సైడ్ క్రియేటింగ్ పీవీ. ఇది యాక్చువల్ అంటే యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఐ కెన్ అరేంజ్ ద స్టోరేజ్ స్పేస్. This is my role as a DevOps engineer, as a Kubernetes admin. This is my role to arrange the a proper storage space to my applications. Yes, yes, to my pod creation. Yes, yes, pod creation అవ్వాలన్నా, అప్లికేషన్ డేటా స్టోర్ అవ్వాలన్నా ఏం కావాలి ఫ్రెండ్స్? డిస్క్ స్పేస్ కావాలి. అదర్వైజ్ పాడ్ క్రియేషన్ ఫెయిల్ అయిపోద్ది, పాడ్ తయారవ్వదు. ఇక్కడ డిస్క్ స్పేసే లేకపోతే పాడ్ ఎలా తయారైంది? ఎస్, పాడ్కు సంబంధించిన అప్లికేషన్ డేటా ఎలా స్టోర్ అయింది? రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటా స్టోరేజ్ ఫెయిల్ అయింది, పాడ్ క్రియేషన్ ఫెయిల్ అయింది. ఇక పాడ్ క్రియేషన్ ఫెయిల్ అయిపోతే మొత్తం అవుతాయి. ఇక వై ద పాడ్ క్రియేషన్ ఫెయిల్స్ మీన్స్ వాట్? ఎనఫ్ స్టోరేజ్ స్పేస్ నాట్ అవైలబుల్, ఎనఫ్ స్టోరేజ్ స్పేస్ ఈస్ నాట్ అవైలబుల్. దాట్స్ వై పాడ్ క్రియేషన్ ఫెయిల్ అయిపోద్ది, అంతేకాదు సార్, మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది. పీవీసీ అంటే క్లైమ్ చేయటం అంటున్నారు, ఇక్కడ పీవీ అంటే వాల్యూమ్ క్రియేషన్ చేయటం ఈ సైడ్ అంటున్నారు. ఆ వాల్యూమ్ని మీరు తయారు చేస్తూ ఉంటున్నారు. ఎవరైతే రిక్వెస్ట్ ఇచ్చారో దాని ప్రకారంగా మనం ఇలా తయారు చేసి క్లస్టర్కి అటాచ్ చేస్తున్నాం. ఇక మౌంట్ పాయింట్ అవన్నీ నేను చూపిస్తాను, మౌంట్ పాయింట్ అవన్నీ కూడా. ఓకే, సరే సార్, బాగానే ఉంది. ఇది మా